చింతపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి స్టార్ట్ అయిపోయాం. పాడేరు, చింతపల్లి పాడేరు ఖాళీగా ఉంది బస్సు. ముందుకు వెళ్ళి ముందు నేషనల్ హైవే 516 ఎక్కి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి లోతుగడ్డ జంక్షన్ నుంచి పాడేరు సైడ్ అయితే వెళ్ళిపోతాము. మనం ఉన్న ఈ చింతపల్లి నుంచి అరకు వ్యాలీ ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. యాక్చువల్గా మన బస్సు 12 గంటలకల్లా వెళ్ళిపోవాలి అరకు వ్యాలీ. ఇప్పుడే టైము 10 అయ్యింది. ఇంకొక 100 కిలోమీటర్స్ 2 అవర్స్లో చాలా కష్టం వెళ్ళడం. మినిమం 3 అవర్స్ అన్నా పట్టచ్చు. మన వెళ్ళబోతుకి 1 అవుతుందేమో. చింతపల్లి, సీలేరు, మాడుగుల, నర్సీపట్నం సైడు, అనకాపల్లి సైడు ఎటు చూసినా సరే ఈ ఘాట్ సెక్షన్లో ఎక్కువ వాడేది జీప్స్ వాడుతుంటారు అన్నమాట. అరకు పైనరీ అలాగా, ఇక్కడ పైనరీ మొత్తం పైనరీ. ఫ్రెండ్ పద్మాపురం గార్డెన్స్ అని ఒకటి ఉంటుంది, సేమ్ అరకు పైనరీ లాగా ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. బస్సు ఖాళీ ఉండడం వల్ల మొత్తం సీట్లన్నీ మనయే, ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవచ్చు. దానివల్ల అటు ఇటు మొత్తం కవర్ చేసుకోవచ్చు. క్రాస్ చేస్తున్న ఊరు చిన్న గడ్డ. ఎక్కడ చూసినా మొత్తం గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ కలర్. మనం ఇప్పుడు చూస్తున్న ఊర్లే కాదు, ఇంకా లోపలికి అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి వచ్చాం కదా, అప్పుడు చూసిన ఊర్లే కాదు, ఇంకా 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 ఎన్నో వందల ఊర్లు అయితే ఇంకా ఇంటీరియర్ లోపలికి అయితే ఉండిపోయాయి. ఇలాంటి ఊర్లన్నీ కవర్ చేసి మీకు చూపించడానికి మన సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది, చెక్ చేయండి. లేదా స్క్రీన్ మీద కూడా స్క్రోల్ అవుతుంది సెకండ్ ఛానల్ది. ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి. ఆ లోపల ఒక ఊరు అయితే ఉంది. ఆ ఊరికి వెళ్ళే రోడ్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఇదంతా. డైవర్షన్ తీసుకునే ప్లేస్ వచ్చేసింది లోతుగడ్డ జంక్షన్, లంసింగి స్ట్రైట్, పాడేరు డైవర్షన్, లోతుగడ్డ జంక్షన్, చింతపల్లి రోడ్ స్ట్రైట్, లంసింగి, నర్సీపట్నం అయితే వెళ్ళిపోతాం. స్ట్రైట్ అవే 5. డీప్ లోపల నుంచి ఇంటీరియర్లోంచి అయితే జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. సిగ్నల్ లేదు, ఏం లేదు. ఈ రోడ్లో ఏమన్నా జరిగితే ఇంకంతే సంగతి, ఆడికొచ్చేయడమే. వెహికల్స్ కూడా చాలా తక్కువ తిరుగుతున్నాయి. అండ్ ఈ రూట్లో తిరిగే బస్సెస్, పల్లె వెలుగు బస్సెస్, ఇంకా కొన్ని బస్సెస్ అయితే తిరుగుతాయి. సీలేరు సైడ్ వెళ్ళే బస్సెస్ కూడా తిరుగుతాయి. వంగసార చాలా కాదు, అన్నవరం, ఇవే ఈ ఊర్లో వీళ్ళకి అవసరాలకి కావాల్సిన సరుకులన్నీ దొరికే షాప్స్. అన్నవరం పోలీస్ స్టేషన్, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఎక్కడెక్కడికో అందాలు వెతుక్కుంటా వెళ్ళిపోతాం, కానీ
మన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇంత బ్యూటీ అయితే ఉంది. క్రికెట్ గ్రౌండ్ పక్కన ఆ బ్యూటిఫుల్ ప్లేస్. చాలా చాలా ఊళ్ళు అయితే ఉన్నాయి ఆ ఘాట్ సెక్షన్ లోపలికి, ఆ కొండ లోపలికి. చిన్న పంద వీధి. ఊరంతా కిందనుంది, మనం పైనుంచి వెళ్ళిపోతున్నాం. ఆ ముందు కొండలకు ఒక ఊరుంది, ఇక్కడ ఒక ఊరుంది. ఎక్కడ చూసిన ఊర్లే. ఊళ్ళో అక్కడ లోపల ఉన్నాయి కదా, బస్ దిగి ఊళ్ళోకి వెళ్ళాలంటే వీళ్ళకి ఆటో సర్వీస్ కూడా లేదు, దిగి నడుచుకుని వెళ్ళడమే వెళ్ళు. కొక్కిరాపల్లి. కనబడుతున్న ఊరు సాడేకు. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఊర్ల పేర్లు. సాడేకు గ్రామం. రోళ్ళంగి పుట్టు. పుట్లు స్టార్ట్ అయ్యాయి, ఇప్పటి వరకు ఒక పుట్టు అన్న ఊరు కూడా కనిపించలేదు. రోళ్ళంగి పుట్టు. అన్నీ చిన్న చిన్న ఊర్లే. మరి కొద్దిసేపట్లో నేషనల్ హైవే 516 ఈకైతే వెళ్ళిపోతాము. కొంచెం జర్నీ బాగా జరుగుతుంది అన్నమాట. నేషనల్ హైవే 516 ఈ ఎక్కితే ఇది సింగిల్ లైన్ రోడ్ వల్ల ఏదైనా వెహికల్ వస్తే కొంచెం పక్కకు వెళ్ళి ఆగాల్సి వస్తుంది. అది నేషనల్ హైవే 516 ఈ అనుకో, ఇంకేముండదు, డబుల్ లైన్ రోడ్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు. రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు, అప్పుడు కూడా అలాగే ఉంది. అయిపోయిందా? ఏ ఊరిది? కొంచెం పెద్దగా కనబడుతుంది. జీ మాడుగుల గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇక్కడ వాటర్కి ఇంకా నిగిలో వాడుతున్నారు వీళ్ళు.
మనం అనకాపల్లి మీద నుంచి వచ్చినప్పుడు వి మాడుగులు అయితే తగులుతుంది. వి మాడుగుల అంటే వడ్డాది మాడుగుల, జి మాడుగుల అంటే గంగరాజు మాడుగుల. వడ్డాది మాడుగుల్లో హల్వా ఫేమస్, మాడుగుల హల్వా. ఈ జి మాడుగుల్లో ఏం ఫేమస్ తెలిసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఈ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ విలేజెస్ అన్నింటికి ఇదే పెద్ద ఊర్లో ఉంది. మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఈ రూట్లో నేను జర్నీ చేశాను. అప్పటికి చాలా చిన్న రోడ్డు మాట, ఇది సింగిల్ లేన్ రోడ్, చాలా చిన్నగా ఉండేది. అప్పుడు ఇది పెద్ద రోడ్ అయితే అయిపోయింది. చాలా వరకు జనం పల్లె వెలుగు బస్ కోసం వెయిటింగ్. బస్ ఆగితే చాలా చెక్కేస్తున్నారు ఫ్రీ బస్ అనుకొని, దాని బతుకు మళ్ళీ దిగేసి వెళ్ళిపోతున్నారు. రైనీ సీజన్లో ఇంత బ్యూటిఫుల్గా కనబడతాయి వ్యూస్ అన్నీ. మనం ఇప్పుడు వెళ్తున్న రూటే కాదు, ఆ లోపల ఒక రోడ్ ఉంది మాట కొండల లోపలికి. మరి ఆ రూట్ ఎక్కడికి వెళ్తుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ రూటు. ఆ పక్కన కొండలు, అద్భుతం. మొత్తం డస్టే, దుమ్ము దుమ్ము ఉంది మాట రోడ్డు మీద. ఫ్రంట్ కనబడుతున్న ఊరు కూడా జీ మాడుగులే. అప్పుడు చూసిన ఊరు జీ మాడుగులే, అది జీ మాడుగులే. ఇంకొక 10 రోజుల తర్వాత వస్తే మొత్తం అన్ని వరి పొలాలు కనబడతాయి. సంత జరిగే ప్లేస్లా ఉంది ఇది. ఒకటి కొత్త జీ మాడుగుల, 2 పాత జీ మాడుగుల. ఈ కర్రలతో కట్టిన ప్లేస్ ఉంది కదా, కర్రలతో కట్టున్నాయి కదా, ఇవన్నీ సంత జరుగుతుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు ఇందులో షాపులు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. నేషనల్ హైవే 516 ఇది. ఒక్కసారి కానీ ఈ నేషనల్ హైవే 516 ఈ పూర్తిగా కంప్లీట్ అయిపోతే నాన్ స్టాప్ కొట్టుడు. రాజమండ్రిలో మొదలు పెడితే అరకు వ్యాలీలో తేలిపోతాం. ఈజీ అయిపోతుంది జర్నీ. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల చాలా స్లో అయిపోయింది జర్నీ. కనబడుతుంది కదా రోడ్డు ఎలా ఉందో, అసలు ఏం బాగాలేదు. ఒక 3-4 కిలోమీటర్స్ బాగుండి ఉంటుంది. మనం ఈ నేషనల్ హైవే 516 ఈకి వచ్చినప్పటి నుంచి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనపడుతుంది, అదే పాడేరు. ఇటు సైడ్ మనకి వనజంగి వ్యూ పాయింట్ కూడా, ఆ కొండలోనే ఎదుర్కొంటున్న కొండలోనే వనజంగి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. శ్రీ 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 మోదకొండ అమ్మవారి ఆలయం. పాడేరులో చాలా ఫేమస్ మోదకొండ అమ్మవారి ఆలయము. పప్పు దినుసులన్నీ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. కూరగాయలు మొత్తం మార్కెట్ అంతా ఇదేలా ఉంది పాడేరుకి. ఫుల్ హడవడిగా ఉంది పాడేరు అంతా, అసలు ఖాళీ లేదు. రోడ్డు మీద ఒక 500 మంది జనం ఉండి ఉంటారు. ఆ ఫ్రంట్ ITDA పాడేరు. మనం ఇప్పుడు పాడేరు RTC కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. పాడేరు బస్ స్టాండ్ నుంచి వ్యూ ఏ బస్ స్టాండ్లోనే కనిపించదు, అంత బ్యూటిఫుల్ వ్యూ పాడేరు బస్ స్టాండ్ నుంచే కనబడుతుంది. పాడేరు రాబతికి బస్ అంతా ఖాళీ అయిపోయింది. బస్సులో ఒక్కరు మిగిలారు. మొత్తం అందరు దిగిపోయారు బస్సులో, ఫుల్ లేరు. ఉన్న పర్సన్ కూడా దిగిపోతున్నారు. అన్ని సీట్లు ఖాళీ. నేను ఒక్కడనే మిగిలాను అరకు వ్యాలీకి. ప్రజెంట్ మనం ఉన్న
ఈ పాడేరు బస్ స్టాండ్లో టెంపరేచర్ 25, టైం ఇప్పుడు 12:15 అయితే అవుతుంది. పాడేరు బస్ స్టాండ్ నుంచి కూడా మనం స్టార్ట్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ మనం వెళ్ళాగిది అరకు వ్యాలీ. ఒక 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అరకు వ్యాలీ నుంచి అనకాపల్లికి ఒక బస్ అయితే ఉంది 2:15కి. ఆఫ్టర్నూన్ 2:15కి అయితే స్టార్ట్ అవుతుంది అరకు వ్యాలీ నుంచి. అనకాపల్లి వెళ్ళబోతుకి 7 అయితే అవుతుంది. తల్లారి సింగి. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఒక లెవెలు. ఈ పాడేరు నుంచి మనం అరకు వ్యాలీ వరకు చూసిన ప్రతిదీ ఇంకొక లెవెల్ అయితే కనబడుతుంటాయి. ఆల్రెడీ మనం ఈ రూట్లో లాస్ట్గా ఒక వ్లాగ్ అయితే తీసాము, పాడేరు టు అరకు వ్యాలీ. మొత్తం అన్నీ ఏమీ చూపించను, అప్పటికి ఇప్పటికి ఏమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటే అవన్నీ చూపెడతాను అంతే. కానీ అంతా చూపించాలంటే ఇంకా పెద్ద స్టోరీ అయితే అయిపోతుంది అన్నమాట. కనబడుతున్న బిల్డింగ్ మెడికల్ కాలేజ్, ప్రభుత్వ వైద్య కళాశాల పాడేరు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. తర్వాత ఎగిరిపోయింది. ఈ కాలేజ్ పక్కనే ఇంకొక పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంటుంది, జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్. వర్క్స్ అయితే జరుగుతున్నాయి మెడికల్ కాలేజ్లో. కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇటు మెడికల్ కాలేజ్, అటు సైడ్ ఏమో హాస్టల్ ఉంటుంది. కనబడుతుంది మొత్తం అంతా పాలిటెక్నిక్ కాలేజే. అరకు 42 కిలోమీటర్లు, బొర్రా 78 కిలోమీటర్లు. స్ట్రైట్ వెళ్తే హుకుంపేట మనం ఉన్నది చింతల వీధి. పట్టి మామిడి. ఇక్కడ నుంచి వస్తే వచ్చే వారు కనబడుతుంది 1 కిలోమీటర్ దాకా. మొత్తం ఖాళీగా ఉంది రోడ్డు. బైక్లు ఆటోలు తిరుగుతున్నాయి. రివర్ క్రాసింగ్ కాదు, పొలాలు క్రాసింగ్. దుక్కులు అయితే దున్ని ఉంచుతున్నారు మొత్తం అన్నీ. గూడ, బర్మన్ కూడా. వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను కానీ వర్షం అయితే పడలేదు. వెదర్ అంతా అలాగే ఉంది వర్షం పడుతుంటే. కానీ ఇక్కడ ఈ అరకు వ్యాలీ సరౌండింగ్స్లో డైలీ వర్షం పడుతుందంట. అందుకే మొత్తం ఎక్కడ చూసినా వాటర్గా ఉంది. కొంతిలి, అరకు స్ట్రైట్ హుకుంపేట. డైవర్షన్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తామా వెళ్ళమా హుకుంపేట ఊరు లోపలికి? వెళ్ళట్లేదు. అలా అయితే వెళ్ళాలి హుకుంపేట ఊరు లోపలికి. ఈ మొక్క మనం జర్నీ చేయలేదు ఎప్పుడు. ఫ్రంట్ వ్యూ మాత్రం చాలా బాగుంది, మామూలుగా లేదు. స్వర్గం అక్కడెక్కడో లేదు, ఇక్కడే ఉంది. మధ్యాహ్నం 12:30కి ఇది వ్యూ. 12:30 కూడా కొండలన్నీ క్లియర్గా కనబడట్లేదంటే ఏ టైంలో వచ్చినా క్లియర్గా కనపడవు. ఇక్కడ వెదర్ అంతా అలా ఉంటుంది అన్నమాట. డమ్రీగూడ స్ట్రైట్ చట్రాయి పుట్టు. చాలా వరకు వీళ్ళ అవసరాలకు వాటర్ అక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు. నూతులు, బావులు ఉంటాయి కదా, బావుల్లో వాటర్. వీళ్ళకి మున్సిపల్ లైన్లు అలాంటివి అయితే ఏం లేవు. ఫుల్ క్రౌడ్, మొత్తం ప్యాక్. మన బస్ మొత్తం గాలి. ఎక్కడ చూసినా సరే వాటర్ బాటిళ్ళు, చెత్త అంతా వేసేసారు. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ని చూడడానికి వచ్చి మనమే పాడు చేస్తున్నాం ఇలాంటి ప్లేసెస్ని. ఆ చెత్తని ఎక్కడైనా ఒక డస్ట్బిన్లోనే చెత్త వేసి ప్లేస్లోనే వేసుకుంటే సరిపోతుంది, కానీ మనం వెయ్యం. మ్యాక్సిమం మన బస్సుని అయితే ఎవరు ఆపరు, ఎందుకంటే మనది సూపర్ లగ్జరీ కదా. ఇక్కడ పల్లె వెలుగు బస్సెస్ అలా తిరుగుతూనే ఉంటాయి, ప్రతి పావు గంటకి ఏదో ఒక బస్సు అలా వెళ్తూనే ఉంటుంది. సో ఇక్కడ జనాలు ఈ
సూపర్ లగ్జరీ కోసం చెయ్యి అయితే బెటరు. రకరకాల పంటలు, వరి, ఆ పక్కన వేరే పంట, చాలా రకరకాలుగా ఉన్నాయి పంటలు ఇక్కడ. ఇవే కాదు, ఇప్పుడు ఇంత హైట్లో వెళ్తున్నాం కదా, కిందకి రోడ్లు ఉన్నాయి. అటు సైడ్ కొండల లోపలికి విలేజెస్కి రూట్లు మాట అవన్నీ. కనబడుతున్న కొండల్లో ఎన్నో విలేజెస్ అయితే ఉన్నాయి. మనం ఇలా బస్సుల మీద వెళ్ళి చూస్తామంటే అవ్వదు. మన ఓన్ వెహికల్ ఉంటే లోపలికి వెళ్ళి చూడొచ్చు. అక్కడ కనబడుతుంది నాకు ఒక విలేజ్. ఇక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ ఒక విలేజ్ ఉంది. టోల్ ప్లాజాలో టోల్ కడతా కూడా ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. అరకు వ్యాలీ దాని సరౌండింగ్స్లో ఉన్న, సరౌండింగ్స్ అని కాదు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న బ్యూటీ అది వేరే లెవెల్. ఎక్కడ మీరు చూసి ఉండరు, చూడలేరు. స్ట్రైట్ అరకు, చీడిపుట్టు, లెఫ్ట్ సోడా, రైటు చీడిపుట్టు. ఇలా వెళ్ళాలి చీడిపుట్టుకి. మాసాడ, జామిగూడ, కనబడుతున్న ఊరు కూడా జామిగూడ. ఇది ఒక అద్భుతం, నా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ కొండలోంచి వాటర్ ఫ్లో అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో విలేజ్. చాలా అంటే చాలా బాగుంటుంది. కొన్ని రోజుల్లో మొత్తం గ్రీన్ కలర్లో ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని ప్లేసుల్లో వరి పొలాలు అయితే వచ్చేసాయి. జామి మగవాళ్ళు ఆడవాళ్ళు అనే ఏం తేడా లేదు, మొత్తం అందరూ కలిపి పని చేసుకుంటున్నారు ఇక్కడ. టింగ్ వలస, ఈ వలస బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. ఓ లారీ అసలు ఎక్కలేకపోతుంది. 8989. రంగశీల, కించుమండ, బల్లుగూడ డౌన్లో ఉంది ఊరు. చాపరాయి జలపాతాలు, చాపరాయి వాటర్ ఫాల్స్ రైట్ సైడ్ ఉంటుంది. మనకి ఇటు సైడు అన్ని బ్యాంబూ బిర్యానీలు, బ్యాంబూ చికెన్లు బయట పెట్టి అమ్మేస్తున్నారు. స్మెల్ ఇక్కడ కొడుతుంది, అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటే. అన్ సీజన్ కాబట్టి ఇలా ఉంది. సీజన్లో కుమ్ముడే కుమ్ముడు. వర్షం వచ్చి వెళ్ళిపోయినట్టుంది, మొత్తం అంతా తడిచిపోయి ఉన్నాయి రోడ్లు. వెదర్లో చూస్తే అరకు వ్యాలీలో వర్షం పడుతుందంట. ఫ్రంట్ వర్షం పడుతుంది, అందరూ వెనకాల ఆగిపోయారు. కురుడి 2 కిలోమీటర్లు. కుమ్మేస్తుంది వర్షం అయితే. పల్లె వెలుగు బస్ అంటే బ్యాక్ సీట్లో కూర్చొని వర్షం పడినా సరే కెమెరా బయట పెట్టి కవర్ చేసుకోవచ్చు. ఇది అలా కాదు, సూపర్ లగ్జరీ కదా, సీట్లు అనేది తడిచిపోతాయి అంట. ఈ బస్సులకి 2 డ్రైవర్లు ఉంటారు కదా. ఒక అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇంకొక అన్న అయితే మొత్తం విండోస్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు అన్నమాట. వర్షంకరంగా పడుతుంది వర్షం మొత్తం అన్నీ. వెదర్లో చూస్తే అరకులో వర్షం పడుతుంది అంటే ఏదో నార్మల్గా పడుతుంది అనుకున్నా. ఇదే సిచ్యువేషను. అరకులో వెదర్ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టము. నేను 2 times లాస్ట్గా ఢిల్లీ జర్నీ చేసాం కదా, అప్పుడు దానికి ముందు ట్రైన్ బ్లాగ్ అయితే చేసాం. విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వచ్చి ట్రైన్ బ్లాగ్ చేసాం. అప్పుడు వెదర్ అంతా సడన్గా మారిపోయేది.
వర్షం చినుకులు పడి పోయాయి అంతే ఈ టూర్ జర్నీస్లోనే. ఈరోజు ఇంకా కుమ్మేస్తుంది అన్నమాట. ఇక్కడ వర్షమే లేదు, బ్యాక్ సైడ్ పడింది, ఇక్కడ వర్షం అన్నదే లేదు. ఇక్కడ ఎండగా వస్తుంది లైట్గా. జైపూర్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చాము. లాస్ట్గా వన్కర్ ఢిల్లీ వ్లాగ్ అయితే చేసాం కదా, ఆ పక్క రోడ్లోంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోయాం, ఒరిస్సా లోపలికి. అక్కడ స్కూలు మనము 3వ 4వ చూడడం ఈ స్కూల్ని. గర్ల్స్ స్కూల్ ఇది, బాయ్స్ది కాదు. అరకు ఇస్తరాకులు, అడ్డాకులు అంటారు. ఈరోజు శుక్రవారం అరకుల్లో సంత అయితే జరుగుతుంది. మొత్తం ఆటోలన్నీ లైన్గా పార్కింగ్ చేసి ఉన్నాయి. ఈ సంతకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన ఆటోలు చాలా ఉన్నాయి. చాలా పెద్ద సంత లోపలికి ఉంది. వాళ్ళ ముక్కులు చూడండి, ముక్కు పడుకులు ఎలా ఉన్నాయో. ఒక 10 నిమిషాల నుంచి సంతలోనే ఉన్నాం. అసలు ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. మొత్తం ట్రాఫిక్ జామ్, ఫ్రంట్ బ్యాక్ మొత్తం. దగ్గర 1/2 కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామే. అరకు వ్యాలీ స్ట్రైట్. వెదర్ మళ్ళీ మారుకుంటూ వస్తుంది, మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుందేమో. కొర్రాయి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకొని వెళ్ళాలి కొర్రాయికి. అక్కడెక్కడో సంత జరిగితే ఇక్కడ కూడా సంత ఎఫెక్ట్ అయితే ఉంది. సంతకు వచ్చిన వాళ్ళు వెళ్తుంటారు కదా, ఆ వెహికల్స్తో ట్రాఫిక్. తాటగూడ వాటర్ ఫాల్స్. అరకు వ్యాలీ సరౌండింగ్స్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మొత్తం అన్ని షాపులు బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ కబాబ్ షాపులే. కానీ ఇప్పుడు అన్ని ఓపెన్లో, కొన్ని షాపులు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి. స్ట్రైట్ వెళ్ళిపోతే విశాఖపట్నం అయితే వెళ్తాం మనం. ఇప్పుడు అరకు వ్యాలీ బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. కొంచెం లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. మెయిన్ రోడ్ నుంచి కొంచెం డిస్టెన్స్ అయితే లోపలికి వెళ్తే అరకు వ్యాలీ, అరకు బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో కూడా చాలా బిర్యానీ పాయింట్లు అన్నీ ఉంటాయి. అరకు బస్ స్టేషన్. జీప్స్ కూడా ఉన్నాయి పాడేరుకి బస్ స్టాండ్ నుంచి. ఫైనల్గా అరకు వ్యాలీ అయితే వచ్చేసాము. మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:30 అయితే అయ్యింది. 1 గంట లేటు. 12 గంటలకు అయితే రావాలి. 1 గంట లేట్లో అరకు వ్యాలీ అయితే వచ్చాము. జర్నీ మాత్రం పీక్స్లో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.